మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ స్పిన్నర్ తెలుగు తేజం శ్రీచరణి అనూహ్యంగా తక్కువ ధరే పలికింది. 1,10,000 రూపాయలకు రాయలసీమ జట్టు ఆమెను సొంతం చేసుకుంది. లోకల్ ప్లేయర్ కావడంతో పాటు టీమిండియా స్టార్ స్పిన్నర్ గా ఎదిగిన శ్రీచరణి భారీ ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె లీగ్కు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ జరగనున్న సమయంలో శ్రీచరణి టీమిండియా తరపున ఆసియా కప్, ఆసియా గేమ్స్ ఆడనుంది. ఈ లీగ్ ఫస్ట్ ఫేజ్ మ్యాచ్లకు ఆమె దూరంగా ఉండనుంది. రాష్ట్రంలోని మహిళల క్రికెట్ను మరింత అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ లీగ్లో తొలి అంకం ముగిసింది. మంగళవారం విజయవాడలో జరిగిన వేలానికి 191 మంది రిజిస్టర్ చేసుకోగా 4 ఫ్రాంచైజీలు 75 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక ఈ వేలంలో ఆల్రౌండర్ హెర్నిటా ఫ్లవియా పెరీరాకు రికార్డు ధర లభించింది. ఆమెను 4,30,000 రూపాయలకు గోదావరి గోల్డెన్ ఈగల్స్ కొనుగోలు చేసింది. ఆమె తర్వాత అంజలి శర్వాణిని 3.36 లక్షల రూపాయలకు వైజాగ్ ఫైర్ బర్డ్స్ తీసుకుంది. ఆయేషా సింగ్ ను కూడా 2.40 లక్షల రూపాయలకు వైజాగ్ ఫైర్ బర్డ్స్ కొనుగోలు చేసింది. అయితే ఈడబ్ల్యూఏపీఎల్లో ఆడనున్న అతి పిన్న వయస్కురాలిగా 12 ఏళ్ల సాయి షణ్ముఖ ప్రియ నిలిచింది. ఆమె కూడా రాయలసీమ జెన్ స్టార్స్ తరఫున ఆడనుంది. మంగళగిరిలోని ఏసీఎస్ స్టేడియంలో సెప్టెంబర్ 15న డబ్ల్యూపీఎల్ మొదలవనుంది. లీగ్ అంబాసిడర్ మిథాలీ రాజ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ వేలం ప్రక్రియలో భాగమయ్యారు.